హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మంత్రి ఎడ్యుకేషనల్ ఛానల్. సో ఈ వీడియోలో మనం సిరీస్ కంప్లీషన్ చూద్దాం. సిరీస్ కంప్లీషన్లో మనకి 4 మెథడ్స్ ఉంటాయి అన్నమాట. నెంబర్ సిరీస్, ఆల్ఫాబెటిక్ సిరీస్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్. సో ఈ 4 మెథడ్స్ ఉంటాయి. సో ఈ 4 మెథడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. నెంబర్ సిరీస్లో నుంచి, ఆల్ఫాబెటిక్ సిరీస్లో నుంచి, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ నుంచి అండ్ కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్ నుంచి. సో మనకి సిరీస్లో అడిగే క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. సో మనకి ఇందులోనే చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. ఈ నెంబర్ సిరీస్లోనే కానీ, ఆల్ఫాబెటిక్ సిరీస్లో కానీ మనకి ఇట్లా అడుగుతుంటారు. అడిషనల్ సిరీస్లు ఉంటాయి. ఇవన్నీ టైప్స్ అన్నమాట. అడిషన్ సిరీస్, సబ్ట్రాక్షన్ సిరీస్, మల్టిప్లికేషన్ సిరీస్, డివిజన్ సిరీస్, తర్వాత మళ్ళీ ఆల్టర్నేటివ్ సిరీస్, ఇంకా కాంబినేషన్ సిరీస్, ఇందులో మనకి ఇంకా స్క్వేర్ సిరీస్ ఉంటుంది అండ్ క్యూబ్ సిరీస్. సో అడిషనల్ సిరీస్ అంటే మనకి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ కానీ, కాన్స్టెంట్గా ఇంక్రీజ్ కానీ, కాన్స్టెంట్గా డిక్రీజ్ కానీ అడిషనల్ సిరీస్ ఉంటుంది అనమాట. సబ్ట్రాక్షన్ సిరీస్ అంటే కాన్స్టెంట్ సబ్ట్రాక్షన్ కానీ, కాన్స్టెంట్ డిక్రీజ్ సబ్ట్రాక్షన్ కానీ ఉంటుంది. సో అంటే ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే థర్డ్ నెంబర్ వస్తుంది, థర్డ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే ఫోర్త్ నెంబర్ వస్తుంది. సో అట్లా సిరీస్ అనేది అట్లా ఉంటుంది అనమాట. మల్టిప్లికేషన్ అంటే మల్టిప్లికేషన్ సిరీస్లో ఉంటుంది. డివిజన్ అంటే డివిజన్ సిరీస్ ఉంటుంది. ఆల్టర్నేటివ్ అంటే ఫస్ట్ డిజిట్స్ థర్డ్ డిజిట్ సేమ్ లాజికల్గా ఉంటుంది. అంటే అడిషన్ అని ఉండొచ్చు, మల్టిప్లికేషన్ అని ఉండొచ్చు, డివిజన్ అని ఉండొచ్చు, ఆర్ సబ్ట్రాక్షన్ అని ఉండొచ్చు. సో ఆల్టర్నేటివ్ ఉంటుంది అనమాట. అండ్ ఫస్ట్ నెంబర్ థర్డ్ నెంబర్కి లాజిక్ ఉంటుంది, సెకండ్ నెంబర్ ఫోర్త్ నెంబర్కి ఉంటుంది, ఆల్టర్నేటివ్గా ఉంటుంది అనమాట. కాంబినేషన్ సిరీస్ అంటే కాంబినేషన్ ఆఫ్ అడిషన్ సిరీస్ అండ్ సబ్ట్రాక్షన్ సిరీస్ కావచ్చు, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ కావచ్చు, అండ్ మల్టిప్లికేషన్ డివిజన్ అన్న కావచ్చు, అడిషన్ మల్టిప్లికేషన్ అన్న కావచ్చు, ఎట్లా అని అడగవచ్చు. సో కాంబినేషన్ సిరీస్లో మనకి కొంచెం టైం పడుతుంది ఆన్సర్ రావాలంటే. అడిషన్ సిరీస్ అంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. అంటే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయితే మనం అడిషన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. గ్రాడ్యువల్గా డిక్రీస్ అయింది అనుకో నెంబర్స్, సబ్ట్రాక్షన్ అని అనుకోవచ్చు. అండ్ కొంచెం ఫస్ట్ చిన్న నెంబర్స్ డైరెక్ట్గా ఇంక్రీజ్ అయింది అనుకో, అది మల్టిప్లికేషన్ చేసి ఇంక్రీజ్ అవుతుంది. సో డైరెక్ట్గా మళ్ళీ డిక్రీజ్ అయింది అనుకో, డివిజన్ చేస్తే తక్కువ వస్తుంది అని మనకి అర్థమవుతుంటుంది. సో కొన్ని కాంబినేషన్ సిరీస్లో కొంచెం టైం పడుతుంది. ఇది కూడా చాలా సింపుల్ అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ స్క్వేర్ సిరీస్లో కూడా అడుగుతుంటాడు, అప్పుడప్పుడు క్యూబ్ సిరీస్లో కూడా అడుగుతుంటాడు. సో మనం ఇక్కడ స్క్వేర్లో అయితే మనకి 25 స్క్వేర్స్ వచ్చి ఉండాలి, అండ్ క్యూబ్స్లో అయితే 15 క్యూబ్స్ వరకు మనకి పర్ఫెక్ట్ వచ్చి ఉండాలి. సో నేను ఇవి కూడా ఎట్లా నేర్చుకోవాలో నేను వీడియోస్ పెడతాను. నేను వీడియోస్ పెట్టిన తర్వాత డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. సో చూడండి. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు సిరీస్ కంప్లీషన్లో నెంబర్ సిరీస్లో నుంచి కొన్ని ప్రాబ్లమ్స్, అంటే ఎట్లా అడుగుతారో ప్రాబ్లమ్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా? సో ఇవి కొంచెం మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం కొన్ని. సో ఒకవేళ సిరీస్ ఇట్లుందనుకో, 6, 9, 12, 15, 18, 21. సో నెక్స్ట్ ఇట్లా అడిగింది అనుకోండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇది అడిషన్ సిరీస్ లెక్క అనిపిస్తుంది. అంటే కొంచెం కాన్స్టెంట్గా ఇంక్రీజ్ అవుతుంది. 6 + 3 చేస్తే మనకి 9 వస్తుంది. సో 6 + 3 అండ్ 9 + 3 చేస్తే 12 వస్తుంది. అండ్ 12 + 3 చేస్తే 15 వస్తుంది. 15 + 3 చేస్తే మనకి 18 వస్తుంది. 18 + 3 చేస్తే 21 వస్తుంది. అండ్ సేమ్ అట్లనే 21 + 3 చేస్తే 24 వస్తుంది. సో మనకి ఇట్లా సిరీస్ క్వశ్చన్స్ అంటే కొంచెం ఇట్లుంటాయి. ఇది అడిషనల్ సిరీస్. అడిషన్ సిరీస్ అంటే మనకు కాన్స్టెంట్ ఇంక్రీజ్ ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఇది అడిషనల్ సిరీస్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మనం. క్వశ్చన్ ఎట్లుంటుందంటే మనకి ఒకవేళ 34, 29, 24, 19, 14 డాష్. సో ఇది గ్రాడ్యువల్గా కొంచెం డిక్రీజ్ అవుతున్నట్టు మనకు అనిపిస్తుంది. సో 34కి 29కి ఎంత డిఫరెన్స్ ఉంది? ఇక్కడ మనకి -5 చేస్తే 34 - 5 చేసినాం అనుకో 29 వస్తుంది. 29 - 5 చేస్తే 24 వస్తుంది. 24 - 5 చేస్తే 19 వస్తుంది. 19 - 5 చేస్తే 14 వస్తుంది. అండ్ 14 - 5 చేసినాం అనుకోండి మనకి 9 వస్తుంది. సో ఇది సబ్ట్రాక్షన్ సిరీస్, కాన్స్టెంట్ డిక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఒకవేళ 4, 5, 7, 10, 14, 19,
డాష్. సో ఇట్లా అడిగింది అనుకోండి. సో మనకి ఇక్కడ ఎంత ఇంక్రీజ్ ఉంది? +1 ఉంది. 5 నుంచి 7కి ఎంత ఉంది? +2 ఉంది. 5 + 2 7. ఇక్కడ +3 ఉంది. ఇక్కడ +4 ఉంది. అండ్ ఇక్కడ ఎంత ఉంది? +5 ఉంది. సో నెక్స్ట్ ఏమైతుంది? ఆటోమేటిక్గా +6 వస్తుంది. సో అడిషన్ సిరీస్లో ఇట్లుంటాయి అనమాట. ప్రాబ్లమ్స్ ఇట్లా అడుగుతారు. సో ఇవి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కాబట్టి మనం ఇట్లా చూస్తున్నాం. తర్వాత మనం ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. సో 19 + 6 ఏమవుతుంది? 25 అవుతుంది. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకవేళ 9, 15, 20, 24, 27. సో ఇట్లా ఉంది ప్రాబ్లం. సో 9కి 15కి ఎంత? +6 చేస్తే మనకి 15 వస్తుంది. 15కి +5 చేస్తే 20 వస్తుంది. 20 +4 చేస్తే 24 వస్తుంది. 24 +3 చేస్తే 27 వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ 6 +6 చేసిండు, తర్వాత +5 చేసిండు, తర్వాత +4 చేసిండు, తర్వాత +3 చేసిండు. ఇప్పుడు మనం +2 చేయాలి. +2 చేస్తే మనకి 29 వస్తుంది. 29. సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. సో క్వశ్చన్ ఒకవేళ మనకి ఇట్లా అడిగింది అనుకోండి. 2, 2, 4, 12, 48, 240. సో నెక్స్ట్ ఎంత అని అడుగుతాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మనకి ఎప్పుడైనా ఇట్లా ఫస్ట్ 2 డిజిట్స్ సేమ్ ఇచ్చింది అనుకోండి. సో మనం ఇప్పుడు 2 + 1 చేసినా, 2 - 1 చేసినా మనకి 3 వస్తుంది లేదా 1 వస్తుంది. సో నెక్స్ట్ నెంబర్ ఏముంది? 2 ఉంది. సో మనకి అడిషన్ కాదు, ఇది సబ్ట్రాక్షన్ కాదు. సో ఇది మల్టిప్లికేషన్ అవుతుంది. సో ఇక్కడ మనకి 2 × 1 చేసినాం అనుకో 2 వస్తుంది. 2 × 2 చేస్తే 4 వస్తుంది. అట్లనే ఇక్కడ 1 తోటి చేసినాం, తర్వాత 2 తోటి చేసినాం, తర్వాత 3 తోటి చేస్తే 4 × 3 = 12. 12 × 4 = 48. 48 × 5 240 వస్తుంది. 48 × 6 ఏమవుతుంది? 6 × 4 = 24, 6 × 12, 13, 14, 1440 వస్తుంది. సో ఇట్లా ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు మనకి మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు సేమ్, అంటే మనం స్టార్టింగ్ డిజిట్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ అడిషన్ కాదు, సబ్ట్రాక్షన్ కాదు. మల్టిప్లికేషన్ చేస్తే మనకి 2 × 1 నెక్స్ట్ 2 వస్తుంది. సో అప్పుడప్పుడు కొంచెం లాజికల్గా కూడా మనం థింక్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనకి ఇక్కడ 5400, 2700, 900 అండ్ 225. సో ఇట్లా ఉందనుకోండి. మనం నెక్స్ట్ ఇది మనకి గ్రాడ్యువల్ ఒకటేసారి ఇది డిక్రీజ్ అయింది. సో ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది? మైనస్ చేసినా డిక్రీజ్ అవుతుంది, డివిజన్ చేసినా డిక్రీజ్ అవుతుంది. కానీ మైనస్ చేస్తే కొంత శాతం డిక్రీజ్ కావచ్చు. కానీ ఇక్కడ మనకి చాలా సగంకి సగం డిక్రీజ్ అయిపోయింది. సో మనకి ఇక్కడ ఇది 5400 డివైడెడ్ బై 2 చేసినాం అనుకోండి, మనకి 2700 వస్తుంది. సో 2700 డివైడెడ్ బై 3 చేస్తే మనకి 900 వస్తుంది. 900 డివైడెడ్ బై 4 చేస్తే మనకి 225 వస్తుంది. 225 డివైడెడ్ బై 5 చేసినాం అనుకోండి, మనకి 45 వస్తుంది. సో ఇట్లా ఉంటుంది. డివిజన్ చేస్తే మనకి అంటే ఒకటేసారి పెద్ద నెంబర్ నుంచి చిన్నగా అవుతుంది. ఎట్లా వస్తుంది? డివిజన్ చేసి వస్తుంది. సో ఒకటేసారి చిన్న నెంబర్ నుంచి పెద్దగా అవుతున్నాయి. సో మల్టిప్లికేషన్ చేసి వస్తుంది. సో అడిషన్ ఉన్నప్పుడు మనకి కొంచెం గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంటుంది. అండ్ మల్టిప్లికేషన్ ఉంటే మనకి ఒకటేసారి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, పెద్ద పెద్ద నెంబర్లు వస్తుంటాయి. సో అప్పుడు మనం కొంచెం లాజికల్గా థింక్ చేసి ఓకే ఇది మల్టిప్లికేషన్ సిరీస్లో ఉందని మనం అది లాజిక్ ఏందో కనుక్కోవాలి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకా మనం కొన్ని ఆల్టర్నేటివ్ సిరీస్ కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో ఇక్కడ మనకి 28, 30, 33, 34, 38, 38, 43. సో మనకి ఇట్లా ఉంది. సో ఇట్లా ఉన్నప్పుడు మనం ఇక్కడ చూడండి 28, 33, 38, 43, నెక్స్ట్ 30, 34, 38. ఇక్కడ మనకి 30కి 30కి 34కి +4 చేస్తే 34 వస్తుంది. సో 34కి 38కి +4 చేస్తే 38 వస్తుంది. సో ఇక్కడ 28 + 5 చేస్తే 33 వస్తుంది. అండ్ 33 + 5 చేస్తే 38 వస్తుంది. అండ్ 38 + 5 చేస్తే 43 వస్తుంది. అండ్ ఇట్లా 38 + 4 చేసినాం అనుకో మనకి 42 వస్తుంది. సో ఇది ఆల్టర్నేటివ్ సిరీస్. ఇట్లనే మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి.
సో మనం నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఈ వీడియోలో మనం జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్ చూసినాం. సిరీస్ కంప్లీషన్లో మనకి ఎలాంటి టాపిక్స్ ఉంటాయి, ఎన్ని మెథడ్స్ ఉంటాయి, ఏ టైప్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ మనం చూసినాం. సో ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి చూసుకుంటే సిరీస్ కంప్లీషన్లో మనకి 4 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్ మెథడ్స్ ఉంటాయి అనమాట. నెంబర్ సిరీస్, ఆల్ఫాబెటిక్ సిరీస్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అండ్ కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్. సో ఇట్లా అడుగుతారు. ఇందులో టైప్స్ అడిషన్ సిరీస్ ఉంటాయి, సబ్ట్రాక్షన్ ఉంటాయి, మల్టిప్లికేషన్ ఉంటాయి, డివిజన్ ఉంటాయి అండ్ ఆల్టర్నేటివ్ ఉంటాయి, కాంబినేషన్ ఉంటాయి, స్క్వేర్స్ అడుగుతారు, క్యూబ్స్ అడుగుతారు. సో ఎట్లా అడిగినా కూడా మనం ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. సో మనం నెక్స్ట్ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ప్రతి ఒక్కటి ఫస్ట్ నెంబర్ సిరీస్ చేద్దాం, తర్వాత ఆల్ఫాబెటిక్ సిరీస్ చేద్దాం, తర్వాత ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ చేద్దాం అండ్ కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ చేసుకుంటూ ఉందాం. అట్లనే ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ కూడా మనం చేద్దాం. ఓకేనా? ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ. దిస్ ఇస్ పవన్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.